ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు తన గాడిదను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అది చిన్నప్పట్లో చాలా శ్రద్ధగా పనిచేసేది. కానీ కాలం మారితే విలువ కూడా మారుతుంది అన్నట్లు దానికి ముసలితనం రావడం వల్ల ఎందుకు పని చేయట్లేదు. రైతు దయతో దాన్ని ఖాళీగా ఉండనిచ్చేవాడు. ఒకరోజు గాడిద పొలంలో తిరుగుతుండగా ఒక పాత బావిలో జారి పడిపోయింది. అది ఎంత బయటికి రావాలని చూసినా రాలేకపోయింది. అపాయం ముందు ఆలోచన ఆగిపోతుంది, కానీ ఆత్మస్థైర్యం పెరిగితే బుద్ధి పెరుగుతుంది అన్నట్టు భయంతో గాడిద బిగ్గరగా అరవసాగింది. దాని అరుపులు విన్న ఒక ప్రయాణికుడు అక్కడికి వచ్చి గమనించాడు. వెంటనే రైతును పిలిచాడు. రైతు తన పొరుగువారిని సేకరించి గాడిదను బయటకు తీయడానికి ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. రాత్రి సమయం అయినప్పటికీ వాళ్లంతా అలసిపోయారు. రైతు చాలా ఆలోచించి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది ముసలిదైపోయింది కదా, ఇంకెందుకు పనికిరాదు. దీనిని బతికించేందుకు ఎంత కష్టపడినా లాభం లేదు అని భావించాడు. పనికిరాని వస్తువుల్ని వదిలేయడం ఒకటే మార్గం అని అనుకుని వచ్చిన వారితో బావిలోకి మట్టి నింపమని చెప్పారు. అందరూ కలిసి మట్టిని బావిలో వేయడం ప్రారంభించారు. గాడిద మొదట్లో భయంతో విలవల్లాడింది. ఇప్పటి వరకు నన్ను చూసిన నా యజమాని నన్ను పాతిపెట్టాలని చూస్తున్నాడా అని బాధపడింది. కానీ కొద్దిసేపటి తర్వాత తన వీపుపై పడిన మట్టిని ఒక అద్భుతమైన విధంగా వాడుకోవాలని నిర్ణయించుకుంది. సమస్యల్ని భయపడే వాళ్ళని అవే ముంచేస్తాయి, గెలవాలనుకునే వాళ్ళని అవే పైకి లేపుతాయి. మట్టిని ఒరిగి పారేస్తూ దాని మీద నిలబడి పైకి ఎగబాక సాగింది. కొంచెం కొంచెంగా బావి మట్టితో నిండుతుండగా గాడిద కూడా పైకి వచ్చేది. రైతు ఆశ్చర్యంతో చూస్తుండగా చివరికి గాడిద బావి అంచున చేరుకుని ఒక్కసారిగా దూకి బయటికి వచ్చింది. నన్ను మట్టితో కప్పేయాలని చూశారు, కానీ నేనదే మెట్టుగా వాడుకుని పైకి ఎదిగాను. అందరూ ఆశ్చర్యపోయారు. రైతు తన తప్పును అర్థం చేసుకుని గాడిదకు తిరిగి ప్రేమను అందించాడు. అది ముసల్దైన దాని ఆత్మస్థైర్యం దానిని నిలబెట్టిందని భావించాడు. జీవితం మనపై మట్టిని విసిరినప్పుడల్లా మనం దాన్ని భరించాల్సిన అవసరం లేదు. దాన్ని ఒరిగి పారేసి దాని మీద నిలబడి ఎదగాలి.